ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. నేను ఈరోజు మరో కొత్త వీడియో అయితే ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. కోకోనట్ అంటే కొబ్బరి బోండం అండి. మనం పెళ్ళిళ్ళలో యూజ్ చేస్తాం కదండి. మన సాంప్రదాయాలకు తగ్గట్టుగా దాన్ని కొబ్బరి బొండాన్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని కొంచెం అంటే ఇప్పుడు ట్రెండీగా ఉండేటట్టు ఇలా వస్తున్నాయి కదండి. దాన్ని నేను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం చెప్పేసి కొబ్బరి బొండం చిన్న సైజ్ అయితే తీసుకున్నానండి. నేను అమ్మాయికి యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం చిన్నగా తీసుకున్నాను. ఆ అబ్బాయికి అయితే కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందండి. ఇది దానికోసం అని చెప్పేసి బోండాన్ని ఇంకా పెయింట్ 2 కలర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ ఇంకా టమాటా రెడ్ కానివ్వండి, పింక్ కానివ్వండి, అంటే ఆపోజిట్ కలర్ ఏదైనా బ్రైట్గా ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుందన్నమాట. పెయింట్ వేయకముందే నేను పెన్తో అయితే డ్రా చేసుకున్నానండి. హార్ట్ సింబల్ని డ్రా చేసుకుని దాని మధ్యలో మనకి లోపల నేను అబ్బాయి అమ్మాయి పేర్లు పెడదాం అనుకున్నాను. అలా కాకుండా ఆల్టర్నేటివ్గా మీరు సీతారాములు బొమ్మలు కానివ్వండి, పిక్చర్స్ వస్తున్నాయి కదా క్లాత్లో, ప్యాచెస్ ఉంటాయి కదండి, అవి తెచ్చుకుని కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే అబ్బాయిది అమ్మాయిది కలిపి పెడదాం అనుకున్నాను. సో ముందుగానే ఆ హార్ట్ షేప్లో పట్టేంతగా అమ్మాయి అబ్బాయి నేమ్స్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత పెయింట్ వేసానండి. అది మంది ఫ్యాబ్రిక్ పెయింట్ అనమాట, పెద్దవి కాదు, చిన్న సైజ్ బాటిల్సే. అవి నేను 2 తెచ్చేసుకున్నానండి. అది ఎంత కాస్ట్ అనేది మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలా డ్రా చేసేసుకొని చుట్టూరు హార్ట్ షేప్ డ్రా చేసుకున్నానండి. ఫస్ట్ నేను గ్రీన్ కలర్ మొత్తం బోండానికి వేయలేదండి. ఓన్లీ గ్రీన్ హార్ట్ షేప్ వదిలేసుకొని బయటకు అయితే వేసుకున్నాను. అలా వేసుకున్నాక మధ్యలో పింక్, అదే నేను టమాటా రెడ్ తీసుకున్నాను కదా, అదైతే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. పెయింట్ వేసుకునే ముందు కింద మనం ఒక పేపర్ని అయితే వేసేసుకొని మనకు కావాల్సిన మెటీరియల్ అక్కడ పెట్టుకొని అలా వేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి నేలకి అంటకుండా ఉంటుందండి. ఇది చేతికి అంటుకున్న ఫ్యాబ్రిక్ పెయింట్ కాబట్టి పోతుంది, నో ప్రాబ్లం. కాకపోతే శారీస్కి వాటికి కొంచెం దూరంగా పెట్టుకుంటే మంచిదన్నమాట. ఆ పైన నేను అక్కడ పైన పిల్లక ఉంటుంది చూడండి, అది తోడని దగ్గర ఇలా పెట్టుకుందాం అనుకున్నాను. మామూలుగా అయితే పెయింట్ వేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇలాగా మనకి బ్లౌజెస్కి యూస్ చేస్తాం కదా ఫ్రెండ్స్, థ్రెడ్ వెనకాల హ్యాంగింగ్స్కి ఆ థ్రెడ్ని అయితే తెచ్చేసుకొని అలా హాఫ్ వరకు పెట్టుకొని మధ్యలో కొంచెం ప్లేస్ వదిలేసుకున్నాను చూడండి. అక్కడ నేను ప్రీవియస్ వీడియోస్లో నేను మగ్గం వర్క్ చేసుకున్నప్పుడు నాకు గోల్డ్ పైన బీడ్స్ అనేవి నీడిల్కి ఎక్కకుండా ఆగిపోయినవి కొంచెం పక్కన పెట్టుకున్నానండి. వాటిని దీని మధ్యలో నేను అంటించేస్తానమాట. అంటే ఇప్పుడు గ్లూ వేసుకున్నాక ఆ పైన ఇలా వేసేసుకుంటే మనకి అవి స్టిక్ అయిపోతాయి. మీకు వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ పూసలు అవి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే అది మీరు మీ ఆప్షన్ అండి. ఆ బీడ్స్నే యూస్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఆ థ్రెడ్నే మొత్తం చుట్టేసుకొని ఆ పైన తోడే ఉంది చూడండి, పిల్లకల్లాగా పైన ఉంది కదా, ఆ స్టిక్ కూడా మీరు గ్లూ పెట్టుకొని చుట్టేసుకుంటే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదనమాట. ఇది అయిపోయాక మధ్యలో నేను నేమ్స్కి సేమ్ స్టోన్ లైన్ నేనైతే యూస్ చేసిన మెటీరియల్ మీకు స్టార్టింగ్లో నేను తీయలేకపోయానండి, అందువల్ల మీకు నేను నార్మల్గా అయితే చెప్పేస్తాను. చాంద్బాలి లైన్ అంటారండి, అది 5 ఇంచెస్ ఉంటుంది. దాని కాస్ట్ కావాలంటే ప్లీజ్ కామెంట్. ఆ పైన స్టోన్ లైన్ యూస్ చేశాను ఫ్రెండ్స్. ఇది అమ్మాయి అబ్బాయికి ఉండేటట్టయితే మీకు బాగా యూజ్ అవుతుంది. అంటే తెచ్చుకున్న మెటీరియల్ ఇంకా మామూలుగా అయితే ఇది యూజ్ అవుతుంది దేనికి కూడా, ఎందుకంటే ఒక బోండము 2 కొబ్బరి చిప్పలు చేశానండి నేను, నాకైతే సరిపోయింది. ఇదనమాట. నేమ్స్ ముందుగానే నేను డ్రా చేసుకున్నాను చెప్పాను కదా, దానికి తగ్గట్టుగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు కొంచెం స్టోన్ లైన్ ఎక్కువైంది అనుకున్నా దాన్ని దగ్గర జరిపేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. నేను చిన్న 2 లెటర్స్ వచ్చినాయి అనమాట, అమ్మాయివి అబ్బాయివి. ఆ 2 లెటర్స్కి నాకు అక్కడ సరిపోయేటట్టుగా నేను ఆ హార్ట్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా మీరు మీకు తగ్గట్టుగా మీకు అక్షరాలు మోడల్స్ని అలాగా పెట్టేసుకొని చేసుకోవచ్చండి. ఆ వర్డ్స్ బదులు కూడా మీరు ఇంకేమైనా పెట్టాలి అనుకుంటే ఈవెన్ దేవుడు బొమ్మలు కానివ్వండి, సీతారామ బొమ్మలు ఉంటాయి కదా అవి కానివ్వండి, ప్యాచెస్ అవి మనకు దొరుకుతాయి అన్నమాట. ఆల్టర్నేటివ్గా అలా చేసుకోవచ్చు. ఈ పెయింట్ కూడా మనకి ఇది నేను చేస్తున్నప్పుడు ఇలా ఉందండి. తర్వాత ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ స్టోన్ లైన్ యూస్ చేశాను కదా ఫ్రెండ్స్, ఇంకొంచెం రిచ్ లుక్ కావాలి, ఇంకా చాలా బాగుండాలి అని అనుకుంటే మీకు ఆప్షనల్ అనమాట. ఇక్కడ స్టోన్ లైన్కి బదులు మనకి ఈ స్టోన్ లైన్లోనే ముత్యం లైన్ దొరుకుతుందండి. నేను అలా కూడా అంటే వేరే వాళ్ళకి చేశాను అనమాట. అది కూడా బాగుంది. మన బడ్జెట్ని అంటే మనకి ఇంత బడ్జెట్ అనుకుంటే దాంట్లో అయిపోవాలి అనుకుంటే మాత్రం స్టోన్ లైన్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే మంచి షైనింగ్గా అనిపిస్తుంది. అది రిచ్ లుక్ రావాలి అని అనుకుంటే క్లాసీ లుక్ ముత్యం లైన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే అనమాట వీడియో. ఇంకా మనకి చుట్టూరు పెయింట్ కావాలనుకుంటే మన ఇష్టం అండి, మనం పెట్టేసుకోవచ్చు. థిక్గా కావాలనుకుంటే థిక్గా. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ మనకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. ఇది ఫైనల్ పిక్ ఇది ఫ్రెండ్స్. మ్యారేజ్లో అయితే ఇలా బాగుందనమాట. ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.